శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూర్వం సువీరుడని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకసారి శత్రువుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అడవుల్లోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని ఆ భార్యాభర్తలు కాలం వెళ్లదీశారు. ఓసారి ఆమె గర్భవతి అయింది. ఒక కూతురు పుట్టింది. ఆ తర్వాత ఇంకొక కూతురు కూడా పుట్టింది. ఇద్దరు అమ్మాయిల్ని అల్లార ముద్దుగా పెంచుకున్నాడు. కొన్నేళ్లకి పెద్ద అమ్మాయి యుక్త వయస్సులోకి వచ్చింది. మహా సౌందర్యవతి. అటుగా వెళ్తున్న ఒక మహర్షి కుమారుడు చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యి నాకిచ్చి వివాహం చేయండి అని అడిగాడు. తండ్రి తటపటాయిస్తుంటే మీకు ఏం కావాలన్నా ఇస్తాను అన్నాడు. అప్పటిదాకా కూతుర్ని బాగా పెంచుకున్న సువీరుడికి ఆ మాట వినగానే దుర్బుద్ధి పుట్టి నాకు అపారమైన ధనం ఇస్తే నా కూతుర్ని ఇస్తాను అని బేరం పెట్టాడు. ఆ మునికుమారుడు నర్మదా తీరంలో కుబేరుడి మంత్రం చేయగానే అపారమైన ధనం వచ్చింది. అది తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి ఆ అమ్మాయిని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు మరిగేసరికి సువీరుడికి దుర్బుద్ధి పుట్టింది. చిన్న కూతురు యవ్వనంలోకి వచ్చాక ఆమెని ఇలాగే బేరానికి పెడితే అప్పుడు ఒక మహర్షి అటుగా వెళ్తూ వాళ్ళ ఆశ్రమానికి ఆతిథ్యానికి వచ్చి జరిగింది తెలుసుకుని దుర్మార్గుడా, కన్యల్ని ధనానికి అమ్ముకుంటావురా, కన్యా విక్రయం ఎంత పాతకమో తెలియదా, ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది కానీ దీనికి మాత్రం ఉండదు. చిన్న కూతురు విషయంలో తప్పు చేయకు, నరకంలో దారుణమైన శిక్ష ఉంటుంది దీనికి అని హితవు చెప్పి నీ రెండో కూతురిని మహాలక్ష్మిలాగా అలంకరించి విష్ణువు లాంటి అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ పుణ్యాన్ని సంపాదించుకో, అమ్ముకోవడానికి కూతురేమి అంగట్లో బొమ్మ కాదు కదరా మూర్ఖుడా అని చెప్పి వెళ్ళిపోయాడు. సువీరుడికి తలకెక్కలే. కొంతకాలానికి చనిపోతే నరకానికి తీసుకుపోయారు. అక్కడ బాధలు అనుభవించాడు. అలాగే అప్పటి వరకు స్వర్గంలో ఉన్న అతని పూర్వీకుడు శృతకీర్తి అనే రాజును కూడా తెచ్చి నరకంలో పడేశారు. చూడండి, ఒక వంశంలో చెడ్డవాడు పుడితే ఎంత ఘోరంగా ఉంటుందో. అప్పుడు శృతకీర్తి వెళ్ళి యముణ్ణి అడిగితే, ఏం చేస్తాను నాయన, నీ వంశంలో 3వ తరం వాడు వీడు కన్యను అమ్ముకున్నాడు, వాడితో పాటే నీకు కూడా శిక్ష పడింది, నువ్వు ధర్మాత్ముడివే కానీ నీకు ఇలా శిక్ష పడింది అంటే అప్పుడు ఆయన యముణ్ణి వేడుకుని తాత్కాలికంగా ఒక దేహం సంపాదించుకుని కిందకి వెళ్ళి నర్మదా తీరంలో ఉన్న సువీరుడు భార్యకి జరిగింది చెప్పి ఆమె సహాయంతో రెండో కన్యని ఒక యోగ్యుడైన యువకుడికి సాలంకృత కన్యాదానం చేయించాడు. ఆయనకి సద్గతులు కలిగాయి. సువీరుడికి కూడా పాపం నుంచి విముక్తి కలిగింది. ఇది కార్తీక పురాణంలో చెప్పిన కథ. ఇందులోంచి ఏం నేర్చుకోవాలండి అంటే, ఆడపిల్లకి వరకట్నం కన్యాశుల్కం రెండూ కూడా శాపమే. ఈ కథ డబ్బు తీసుకుని పిల్లనివ్వడం దీని ఆపోజిట్ కదా, అది కూడా పాపమే. దానివల్లే అసలు ఆడపిల్ల కడుపులో ఉందని తెలియగానే కాలం అబార్షన్లు జరిగిపోతున్నాయి కదా. ఎందుకు అలా చేస్తున్నారండి అని అడిగితే కట్నం ఇచ్చుకోలేక అంటున్నారు. ఎందుకు కట్నం తీసుకుంటున్నారు అని పిల్లవాడిని తల్లిదండ్రులు అడిగితే తీసుకోకపోతే వీళ్ళు ఏదో లోపం ఉందంటున్నారండి, అందుకని తీసుకుంటాం అంటున్నారు. రెండు వైపుల తల్లిదండ్రులు మారాల్సిన సమయం ఇది. అలాంటి మార్పు తెమ్మని కార్తీక మాసంలో భగవంతుణ్ణి వేడుకుందాం. శ్రీమాత్రే నమః.